ఓజీ సినిమాకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా విత్ ఇన్ మినిట్స్ లో చాలా వైరల్ అవుతుంది, ట్రెండింగ్ గా నిలుస్తుంది సోషల్ మీడియాలో. మరి ఓజీకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడ చేస్తున్నారు, ఎప్పుడు చేస్తున్నారు, ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు, ట్రైలర్ రిలీజ్ ఎప్పుడు అని చెప్పేసి ఫ్యాన్స్ మాత్రం చాలా చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే మనము స్టార్టింగ్ నుంచి కూడా చూస్తున్నాం ఓజీకి సంబంధించి చిన్న పోస్టర్ వచ్చినా, సాంగ్ వచ్చినా, ఏది వచ్చినా కూడా చాలా చాలా వైరల్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఓజీకి ఆ రేంజ్ లో బజ్ క్రియేట్ అయ్యింది. ఎవరో వేరే వాళ్ళు చేసిన బజ్ కాదు, ఫ్యాన్స్ చేసుకున్న బజ్ కాదు, ఆటోమేటిక్ గా ఓజీ ఒక టైటిల్ ద్వారానే ఫుల్ బజ్ అనేది సినిమాకి ఏర్పడిపోయింది. మరి పవన్ కళ్యాణ్ గారి కెరీర్ లోని ది బెస్ట్ మూవీ ఓజీ సినిమా. ఇక ఈ సినిమా వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ వద్ద మామూలు రచ్చరచ్చ ఉండదని చెప్పేసి కూడా ఫ్యాన్స్ నుంచి అటు నిర్మాతల నుంచి కావచ్చు అందరూ కూడా ఈ సినిమా గురించి ఇప్పటి నుంచి ఆలోచిస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఓజీ సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది అటు విజయవాడలో చేస్తున్నారు, హైదరాబాద్ లో కూడా చేస్తున్నట్టు కొన్ని న్యూస్లు అయితే మనకు వినిపిస్తూ ఉన్నాయి. అంటే విజయవాడలో సెప్టెంబర్ 20న అనుకుంటున్నా, లేకపోతే 21న, ఇక్కడ హైదరాబాద్ లో మాత్రం 19న ఉంటుందని చెప్పేసి, లేకపోతే డేట్లు కూడా తారుమారే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అక్కడ 19th పెట్టి ఇక్కడ 21st కూడా పెట్టే అవకాశాలు ఉన్నాయి. హైదరాబాద్ రిలీజ్ ఈవెంట్ కి మాత్రం చిరంజీవి గారు కూడా చీఫ్ గెస్ట్ గా వస్తున్నారని చెప్పేసి కూడా మనకు వినిపించండి. నిన్న మనం మాట్లాడుకున్నాం. అంటే ఇద్దరు కూడా ఒకే స్టేజ్ మీద కనిపిస్తే కన్నుల పండగ, సో ఐ ఫీస్ట్ లాగా ఉండుంటుంది అని చెప్పేసి కూడా ఫ్యాన్స్ వెయిట్ చేశారు. ఎప్పుడు వస్తుంది 19th డేట్ కోసం వెయిట్ చేస్తున్నాం అని చెప్పేసి. సో ఈ విధంగా మరి ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అంటే సెప్టెంబర్ 21న లేకపోతే 15th ట్రైలర్ రిలీజ్ చేస్తామని కూడా మనకు వినిపిస్తుంది. అంటే ఆల్మోస్ట్ 15th అయితే రిలీజ్ చేస్తుండొచ్చు. 15th హైదరాబాద్ లో కావచ్చు, అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మల్టీప్లెక్స్ కొన్ని థియేటర్లో కూడా ఓజీ సినిమాకి సంబంధించి ట్రైలర్ ని రిలీజ్ చేస్తామని చెప్పేసి కూడా మూవీ టీం వాళ్ళు చెప్పారు. సో మరి వాళ్ళు చెప్పింది గడువే. సో ఖచ్చితంగా ఫ్యాన్స్ మాత్రం పాస్ల కోసం ఎగబడడం కానీ, ఇక్కడ ఏ థియేటర్లో వేస్తున్నారు ఏంటి అని సెర్చ్ చేయడం కానీ, సో ఈ విధంగా ఓజీ సినిమాకి మాత్రం చాలా చాలా బజ్ అయితే ఉంది. మరి ట్రైలర్ వచ్చిన తర్వాత ఆ బజ్ అనేది ఇంకా ఏ విధంగా పెరిగిపోతుంది. సో ఫ్యాన్స్ కి మాత్రం ముఖ్య విషయం ఏంటంటే మనము ఏ సినిమా అయినా కూడా కొంచెం ఎక్స్పెక్టేషన్స్ తక్కువగా పెట్టుకోవాలి. సినిమా వస్తుంది చూద్దాం అనుకోవాలి, కానీ మరీ హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని థియేటర్కి వెళ్ళినప్పుడు చిన్న పాయింట్ నచ్చకపోయినా డిసప్పాయింట్ అయ్యామని చెప్పేసి బయటకు వచ్చి చెప్పడం, అంటే చిన్న చిన్న పాయింట్స్ ద్వారా సినిమా మొత్తాన్ని కూడా ముంచేసే అవకాశాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. మన రీసెంట్ టైంలో చాలా సినిమాలు ఆ విధంగా చూస్తున్నాం. సో ఈ సినిమా ఓకే బాగుంటుందని వెళ్ళండి, ఖచ్చితంగా థియేటర్ నుంచి అద్భుతంగా ఉందని ఒక రెస్పాన్స్ తో మీరు వస్తారు. సో ఖచ్చితంగా సినిమా వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంటుంది థియేటర్స్ దగ్గర కావచ్చు, ఫ్యాన్స్ రచ్చరచ్చ కావచ్చు, ఖచ్చితంగా ఈ సినిమా మాత్రం ఇండస్ట్రీ హిట్ కొట్టబోతుందని చెప్పేసి ఫ్యాన్స్ మాత్రం గట్టిగా నమ్ముతున్నారు.